ఈ వీడియోలో జావా స్క్రిప్ట్‌లో ఈవెంట్ లూప్ గురించి చూద్దాము. ఈవెంట్ అంటే ఏంటి? సమ్ యాక్టివిటీ. లూప్ అంటే ఏంటి? కంటిన్యూయస్‌గా జరగడం అనమాట. సో, జావా స్క్రిప్ట్‌లో ఒక యాక్టివిటీ కంటిన్యూయస్‌గా జరుగుతానే ఉంటుంది. ఆ యాక్టివిటీనే ఈవెంట్ లూప్ అంటారు. అందులో ఏం జరుగుతుందో తెలిసే ముందు ఫస్ట్ మనకి కొంత బేసిక్ అనేది తెలియాలి. మనం జావా స్క్రిప్ట్‌లో అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాము అనంటే దానికి రీజన్ ఈవెంట్ లూప్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా. అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అంటే ఎలాగా? మనకి జావా స్క్రిప్ట్ కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కదా జనరల్‌గా. కానీ వాటిలో సెట్ టైమౌట్, సెట్ ఇంటర్వెల్, ప్రామిసెస్ ఇవన్నీ వచ్చినప్పుడు దాని తర్వాత లైన్స్ ఆగకుండా కంటిన్యూయస్‌గా రన్ అవుతున్నాయి అనంటే దానికి కారణం ఈ ఈవెంట్ లూప్ అనమాట. అలా అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ జరుగుతుంది అనంటే ఈవెంట్ లూప్ అనేది రెస్పాన్సిబుల్ అనమాట. సో, ఈ ఈవెంట్ లూప్ అనేది ఏంటి అనంటే, మనం జావా స్క్రిప్ట్ ఒక వెబ్ పేజ్‌లో యూజ్ చేస్తే, ఆ పేజ్ లోడ్ అయిన కాడి నుంచి కంటిన్యూయస్‌గా రన్ అవుతానే ఉంటుంది. అదే మనం నోడ్ జేఎస్ అనే ఎన్విరాన్మెంట్‌లో ఒక అప్లికేషన్ రన్ చేస్తుంటే, అప్లికేషన్ స్టార్ట్ అవ్వంగానే ఈ ఈవెంట్ లూప్ అనే ప్రోగ్రామ్ రన్ అవుతానే ఉంటుంది. అది టెర్మినేట్ అయ్యేంత వరకు. జావా స్క్రిప్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనంటే, ఒక రన్ టైమ్ సెటప్ అనేది జరుగుతుంది. దాన్నే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది జరుగుతుంది అని అంటారు. సో, ఆ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్‌లో వన్ ఆఫ్ ది పార్టే ఈ ఈవెంట్ లూప్ అనమాట. మనకి జావా స్క్రిప్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, మనం తీసుకున్న ఇన్‌పుట్‌ని ప్రాసెస్ చేసి అవుట్‌పుట్ ఇవ్వాలి అనంటే, చాలా కాంబినేషన్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుందనమాట. వాటిలో మెనీ కాంపోనెంట్స్ ఉంటాయి. అవేంటో లిస్ట్ అనేది చూద్దాము. జావా స్క్రిప్ట్ ఇంజిన్, ఈవెంట్ లూప్, వెబ్ ఏపీఐస్ అంటారు. దీన్నే బ్రౌజర్ ఏపీఐస్, కాల్ బ్యాక్ క్యూ, మైక్రో టాస్క్ క్యూ, మెమరీ హీప్. ఇవన్నీ ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ అవుతా కోడ్ అనేది రన్ అయ్యి అవుట్‌పుట్ అనేది వస్తుందనమాట. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్‌ది జావా స్క్రిప్ట్ ఇంజిన్. జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది కూడా ఒక ప్రోగ్రామే. అదే మనకి యాక్చువల్‌గా లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ స్కాన్ చేసి మనకు అవుట్‌పుట్ ఇచ్చేది. దాంతో పాటు అడిషనల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. అందుకే ఈ అదర్ కాంపోనెంట్స్ అనమాట. సో, జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఏం చేస్తుంది? కాల్ స్టాక్ అనే ఒక డేటా స్ట్రక్చర్ ఉంటుంది. దాంట్లో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది ఎప్పుడు యాడ్ అవుతుందో, యాడ్ అయిన దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా వస్తుంది. లాస్ట్ సెక్షన్‌లో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ గురించి చెప్పాను. మన ప్రోగ్రామ్ ఫస్ట్ లోడ్ అయినప్పుడు గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అది కాల్ స్టాక్‌లో పుష్ చేస్తుంది. అప్పుడు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుందనమాట. ఆ కోడ్‌లో లైన్ బై లైన్. తర్వాత మళ్ళీ ఇంకొక ఫంక్షన్ కాల్ అవుతే, మళ్ళీ ఆ ఫంక్షన్‌కి సెపరేట్‌గా ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ జరుగుతుంది. అలా ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అంతా ఏదైతే ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్, కాల్ స్టాక్ ఇదంతా మేనేజ్ చేసేది జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనమాట. నెక్స్ట్ వెబ్ ఏపీఐస్ అనేది ఇంకొకటుంటుంది. ఈ వెబ్ ఏపీఐస్ కానీ, లేకపోతే నోడ్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఏపీఐస్ కానీ ఇవి ఏం చేస్తాయి అనంటే, మనం జావా స్క్రిప్ట్‌లో యాక్చువల్‌గా సెట్ టైమౌట్, ఫెచ్ మెథడ్ ఇవన్నీ చేస్తాం కదా! ఈవెంట్ లిస్టింగ్స్ ఇవన్నీ జావా స్క్రిప్ట్ అనేది ఒక్కదే చేయదు. ఏంటంటే ఇప్పుడు మనకి సెట్ టైమౌట్ అనేది ఒక ఫంక్షన్ ఉంది. దాంట్లో ఆ పర్పస్ ఏంటి? ఒక పర్టిక్యులర్ డ్యూరేషన్ తర్వాత ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ అనేది చెయ్యాలి అని చెప్పి మనం చెప్తున్నట్టు. కానీ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది? అలా ఒక పర్టిక్యులర్ సెట్ టైమౌట్ ఫంక్షన్ రాగానే జావా స్క్రిప్ట్ దాన్ని ప్రాసెస్ చేయదు. ఎవరు చేస్తారు దాన్ని అనంటే ఇక్కడ వెబ్ ఏపీఐస్ ఉన్నాయిగా, లేకపోతే నోడ్ ఏపీఐస్ నోడ్ రిలేటెడ్ అవి చేస్తుంది. అప్పుడు జావా స్క్రిప్ట్ ప్యారలల్‌గా రిమైనింగ్ యాక్టివిటీస్‌ని చేస్తుంది. దాన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ కంటిన్యూషన్‌కెళ్ళిపోతుంది. ఎందుకనంటే మనకి అసింక్రోనస్‌గా రన్ అవుతుంది కాబట్టి అక్కడ ఎప్పుడైతే అలా అసింక్రోనస్ టాస్క్‌లొస్తాయో వాటిని వేరే దానికి హ్యాండ్ ఓవర్ చేసి జావా స్క్రిప్ట్ రిమైనింగ్ యాక్టివిటీస్‌ని కంటిన్యూస్ చేస్తుందనమాట. సో, అదే ఇప్పుడు నాకు సెట్ టైమౌట్ లేకపోతే డామ్ క్లిక్ ఇలాంటివన్నీ నాకు ఎవరు మెయింటైన్ చేస్తారు అనంటే బ్రౌజర్ అనేది హ్యాండిల్ చేస్తుంది అవన్నీ. ఫెచ్ మెథడ్ గానీ, లేకపోతే డామ్ ఏపీఐస్ గానీ, అంటే మనం డాక్యుమెంట్‌లో ఏదన్నా ఈవెంట్స్ కానీ యాడ్ చేస్తున్నాం కదా! క్లిక్, ఇన్పుట్ చేంజ్ ఇలాంటివన్నీ. ఇవన్నీ ఎవరు హ్యాండిల్ చేస్తారంటే బ్రౌజర్ హ్యాండిల్ చేస్తుంది. మనం బ్రౌజర్ ఎన్విరాన్మెంట్‌లో జావా స్క్రిప్ట్ రన్ చేస్తే. అండ్ నోడ్ రిలేటెడ్‌లో కూడా కొన్నుంటాయి. టైమర్ ఉంటుంది, ఫెచ్ ఉంటుంది. అక్కడ కొన్ని ఏపీఐస్ అవైలబుల్‌గా ఉంటాయి. ఈ వెబ్ ఏపీఐస్ అనేది అంటే బ్రౌజర్ గానీ, లేకపోతే నోడ్ ఎన్విరాన్మెంట్ గానీ సమ్ యాక్టివిటీస్ చేస్తాయి. జావా స్క్రిప్ట్ ఎంజిన్ ఒక యాక్టివిటీ చేస్తుంది. ఎప్పుడైనా ఒక పర్టిక్యులర్ సెట్ టైమౌట్ గానీ, ఫెచ్ మెథడ్ గానీ, ఇంకా అజాక్స్ కానీ ఇలాంటివి రాస్తాం కదా! అవొచ్చినప్పుడు జావా స్క్రిప్ట్ ఎంజిన్ ఏం చేస్తుంది? ఏవి రెస్పాన్సిబులో ఆ టాస్క్ చేయడానికి దానికిచ్చేస్తుంది. నాకు సెట్ టైమౌట్ వస్తే బ్రౌజర్‌కిచ్చేస్తుంది. బ్రౌజర్‌లో ఉన్న టైమరు బ్రౌజర్ రన్ చేసి ఆ టైమర్ అంతా అయిపోగానే
మళ్ళీ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో, అలా చెయ్యాలి అనంటే మనకి 2 క్యూస్ అనేవి ఉంటాయన్నమాట. వాటినే టాస్క్ క్యూ, మైక్రో టాస్క్ క్యూ అని అంటారనమాట. ఎప్పుడైతే నాకు సెట్ టైమ్ ఔట్ గానీ, ఫెచ్ మెథడ్ గానీ వచ్చినప్పుడు జావా స్క్రిప్ట్ బ్రౌజర్‌కి ఇచ్చేస్తుంది కదా! దాని హ్యాండ్ ఓవరు. ఎప్పుడైతే నాకు పర్టిక్యులర్ టైమ్ డ్యూరేషన్ అయిపోయిందో, అప్పుడు బ్రౌజర్ మళ్ళీ ఏం చేస్తుంది, ఆ రిజల్టింగ్ యాక్టివిటీ నాకు సెట్ టైమ్ ఔట్ అంటే ఏంటి, ఇంత డ్యూరేషన్ తర్వాత ఇంకొక ఫంక్షన్ జరగాలి. ఆ ఫంక్షన్‌ని మళ్ళీ నేను ఎక్కడ పెట్టాలి, డైరెక్ట్‌గా కాల్ స్టాక్‌లో పెట్టేయదు బ్రౌజరు. అప్పుడు బ్రౌజర్ ఏం చేస్తుంది, ఈ 2 క్యూస్‌లో ఏదో ఒక క్యూలో పెడుతుందనమాట. మనకి ఎన్ని ఫంక్షన్స్ ఉంటే వెయిటింగ్‌లో అన్నీ ఇక్కడ ఒక్కొక్కటి యాడ్ అవుతా ఉంటాయనమాట. కానీ ఇప్పుడు నాకు టైమర్ వచ్చింది, ఫెచ్ వచ్చింది, ఇంకా వేరే అదర్ టాస్క్స్ ఏవోటో వచ్చినియి. వీటన్నిటిలో మనకి ఏది ఎందులో పెడుతుంది అనంటే, ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా! అవి టైమర్ రిలేటెడు అవేమో ఇక్కడ మనకి టాస్క్ క్యూలో యాడ్ చేస్తాయి. దాని రిలేటెడ్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి. నెక్స్ట్ ఈ మైక్రో టాస్క్ క్యూలో ఏంటి అనంటే, బాగా హై ప్రయారిటీ ఉన్న టాస్క్‌లు పెండింగ్‌లో మనకి హై ప్రయారిటీ ఉన్నవి ఏంటి అనంటే, ఫెచ్ మెథడ్ రిలేటెడు. ఈ 2 క్యూలు ఎందుకు అనంటే, నాకు ఎట్ ఏ టైము సెట్ టైమ్ ఔట్ ఒకటుంది. అండ్ ఫెచ్ రిక్వెస్ట్ ఒకటుంది. 2 ఒకేసారి నాకు కంప్లీట్ అయిపోయినియి. ఆ టాస్క్ అనేది బ్రౌజర్ కంప్లీట్ చేసింది. ఆ రెండిట్లో నాకు ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి ముందు అని చెప్పి ప్రయారిటీస్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే మనం ఫెచ్ రిక్వెస్ట్ పంపిస్తామో దాని రిలేటెడ్ రెస్పాన్స్‌కి ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలో దాన్ని తీసుకొచ్చి మైక్రో టాస్క్ క్యూలో బ్రౌజర్ పెడుతుంది. అండ్ సెట్ టైమ్ ఔట్, ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ వాటిని తీసుకొచ్చి టాస్క్ క్యూలో పెడుతుంది. ఎన్నైతే ఎన్నొస్తే అన్ని ఒకదాని తర్వాత ఇందులో టాస్క్ క్యూలో యాడ్ చేస్తా ఉంటుందన్నమాట. జావా స్క్రిప్టు టాస్క్ క్యూలోను, మైక్రో టాస్క్ క్యూలో ఉన్న కోడ్‌ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయదు. ఎప్పుడు కాల్ స్టాక్‌లో ఉన్న కోడ్‌నే జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ పెండింగ్ టాస్క్‌లు ఏవైతే ఉన్నాయో అవి టాస్క్ క్యూలో ఉన్నాయి, మైక్రో టాస్క్ క్యూలో ఉన్నాయి. వీటిని కాల్ స్టాక్‌లో పెట్టేది ఎవరు అనంటే అదే ఈవెంట్ లూప్ అనమాట. అదేంటంటే అది కూడా ఒక ప్రోగ్రామే. ఈ ఈవెంట్ లూప్ కంటిన్యూయస్‌గా ఏం చెక్ చేస్తుంది అనంటే, కాల్ స్టాక్ అనేది ఎంప్టీగా ఉందా లేదా చెక్ చేస్తుంది. కాల్ స్టాక్ ఎంప్టీగా ఉంటే ఈ 2 క్యూస్‌లో ఏవి టాస్క్‌లు పెండింగ్ ఉన్నాయో అవి చెక్ చేస్తుంది. ఈ రెండిటిల్లోనూ టాస్క్‌లు పెండింగ్ ఉంటే మైక్రో టాస్క్ క్యూలో చెక్ చేస్తుంది. మైక్రో టాస్క్ క్యూలో కూడా నాకు 2, 3 ఉంటే ఈ టాస్క్ క్యూలో ఫస్ట్ ఏది యాడ్ అయ్యిందో అది తీసుకెళ్ళి ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యాక కాల్ స్టాక్‌లో పెట్టేస్తుంది. అప్పుడు జావా స్క్రిప్ట్ దాన్ని లైన్ బై లైన్ అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. అంటే ఈవెంట్ లూప్ ఏం చెక్ చేస్తుంది? కాల్ స్టాక్ ఎంప్టీగా ఉందో లేదో చెక్ చేస్తుంది. కాల్ స్టాక్ ఎంప్టీగా ఉంటే ఇక్కడ పెండింగ్ యాక్టివిటీస్ ఏమున్నాయో దాన్ని ఏ ఆర్డర్‌లో అయితే ఈ క్యూలో మనకి జనరల్‌గా క్యూలో ఎలా ఉంటుంది? ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకే ఫస్ట్ అవుట్‌పుట్ అనేది వస్తుంది కదా! ఇక్కడ కూడా అంతే. ఈ టాస్క్ క్యూలోను, మైక్రో టాస్క్ క్యూలోను ఎన్ని టాస్క్‌లైనా ఉండొచ్చు. అంటే నేను సెట్ టైమ్ ఔట్ ఫంక్షన్స్ 4 టైమ్స్ రాసాను. ఫెచ్ మెథడ్స్ 4 టైమ్స్ రాసాను. నాకు 4 టైమ్స్ 4 డిఫరెంట్ యాక్టివిటీస్ పెండింగ్‌లో ఉన్నట్టు కదా! బ్రౌజర్ అవి కంప్లీట్ చేశాక దాని రిలేటెడ్ యాక్టివిటీస్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి పెడుతుంది. కానీ దీంట్లో ఏది ఫస్ట్ ఎళ్ళిందో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. అంటే నాకు సెట్ టైమ్ ఔట్ ఉంది. అలా నేను 4 సెట్ టైమ్ ఔట్స్ రాసాను. ఫస్ట్ సెట్ టైమ్ ఔట్ టైమర్ అయిపోగానే టాస్క్ క్యూ ఉంటుంది. దాంట్లోకొస్తుంది. సో, ఫస్ట్ సెట్ టైమ్ ఔట్‌ది ఇక్కడికొస్తుంది. మళ్ళీ నాకు సెట్ టైమ్ ఔట్ సెకండ్ ఫంక్షన్ దాని రిలేటెడ్ అయిపోయింది. దానిది ఇక్కడికొస్తుంది. థర్డ్‌ది ఇక్కడికొస్తుంది. ఫోర్త్‌ది ఇలా వస్తుంది. నాకు ఫెచ్ మెథడ్‌ది ఉంది. ఫెచ్ మెథడ్ కూడా ఫస్ట్ ఫెచ్ మెథడ్ అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. సపోజ్ 2 ఫెచ్ మెథడ్సే ఉన్నాయనుకున్నాం. సెకండ్ ఫెచ్ మెథడ్ అవుట్‌పుట్ కూడా వచ్చేసింది. బ్రౌజర్ ఏం చేస్తుంది? అవుట్‌పుట్ వచ్చేసాక దాని రిలేటెడ్ యాక్టివిటీస్ ఏమేం చేయాలో దాన్ని ఇక్కడ మైక్రో టాస్క్ క్యూలో పెడుతుంది. ఫెచ్ రిలేటెడ్ అయితే. ఇప్పుడు ఈవెంట్ లూప్ ఏం చేస్తుంది? కాల్ స్టాక్ ఎంప్టీయో లేదో చెక్ చేస్తుంది. కాల్ స్టాక్ ఎంప్టీ కాకపోతే ఎంప్టీ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా ఉంటుంది. కంటిన్యూయస్‌గా చెక్ చేసుకుంటా వెళ్తుంది. ఎప్పుడైతే కాల్ స్టాక్ అనేది ఎంప్టీగా ఉంటుందో అప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేస్తుందంటే మైక్రో టాస్క్ క్యూని చెక్ చేస్తుంది. దీంట్లో ఏదైతే పెండింగ్ ఉంటాయో వాటిని వన్ బై వన్ తీసుకెళ్ళి కాల్ స్టాక్‌లో పెడుతుంది. అప్పుడు జావా స్క్రిప్ట్ దాని రిలేటెడ్ యాక్టివిటీ అనేది చేస్తుంది. ఇప్పుడు నాకు మైక్రో టాస్క్ క్యూలో ఏమీ లేవు. ఓన్లీ టాస్క్ క్యూలో ఉన్నాయి. ఆటోమేటిక్‌గా టాస్క్ క్యూలో ఇక్కడ ఇందులో ఫస్ట్ ఏదైతే యాడ్ అయిందో దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ కాల్ స్టాక్‌లో యాడ్ చేస్తా ఉంటుంది. ఇప్పుడు నాకు 2 ఉన్నప్పుడు టాస్క్ క్యూలోను, మైక్రో టాస్క్ క్యూలోను రెండిట్లోనూ పెండింగ్ టాస్క్‌లున్నాయి. అప్పుడు హై ప్రయారిటీ మైక్రో టాస్క్ క్యూకుంటుందనమాట. అప్పుడు మైక్రో టాస్క్ క్యూలో వీటిలో మల్టిపుల్ ఉంటే మళ్ళీ వీటిలో ఫస్ట్ ఇందులో యాడ్ అయిన దాన్ని తీసుకెళ్ళి కాల్ స్టాక్‌లో పెడుతుంది. అప్పుడు జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటుందనమాట. సో, ఈ ఈవెంట్ లూప్ చేసే యాక్టివిటీ ఫస్ట్
కాల్ స్టాక్ ఎంప్టీ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఎంప్టీ లేకపోతే కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తానే ఉంటుంది. ఎంప్టీ ఎప్పుడవుతుందా అని. ఒకవేళ ఎంప్టీ అయితే అప్పుడు ఈ 2 క్యూస్ చెక్ చేస్తుంది. మైక్రో టాస్క్ క్యూ అనేది పెండింగ్‌లో ఉంటే దాంట్లో ఏమన్నా యాక్టివిటీస్ ఉంటే వాటిలో ఫస్ట్ యాడ్ అయిన తీసుకెళ్ళి కాల్ స్టాక్‌లో పెడుతుంది. ఒకవేళ మైక్రో టాస్క్ ఎంప్టీగా ఉంటే టాస్క్ క్యూలో పెండింగ్‌లో ఉన్నవి తీసుకెళ్ళి మళ్ళీ అందులో పెడుతుంది. ఇలా కంటిన్యూయస్‌గా మన ప్రోగ్రామ్ టెర్మినేట్ అయ్యేంత వరకు చేసేది ఈ ఈవెంట్ లూప్ అని అన్నమాట. ఈ కోడ్ ఉంది. సో, ఇనీషియల్‌గా మనకేం జరుగుతుంది? జావాస్క్రిప్ట్ కోడ్ మొత్తానికి గ్లోబల్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ గ్లోబల్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయ్యాక అది నాకు కాల్ స్టాక్‌లో యాడ్ అవుతుంది. సో, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అయ్యి దానిలో ఒక్కొక్క లైను ఎగ్జిక్యూట్ అవుతుందనమాట కాల్ స్టాక్‌లో పెట్టినాక. సో, గ్లోబల్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ నాకు క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు ఇందులో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నమ్1కి 10, 20, నమ్2కి 100 అసైన్ అవుతుంది. ఇది ఫంక్షన్ డెఫినిషన్ కాబట్టి మెమరీ అలొకేషన్ ఫేజ్‌లో దానికి మెమరీ అలొకేట్ అవుతుంది కానీ ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఏం జరిగింది? సెట్ టైమ్‌ఔట్ అనేది ఒక లైన్ వచ్చింది. ఇదేంటి? అది అసింక్రనస్. కాబట్టి ఈ అసింక్రనస్ టాస్క్ కాబట్టి ఇది ఇప్పుడు ఏం చేసేస్తుంది? ఈ సెట్ టైమ్‌ఔట్ వచ్చింది కదా! దీన్ని తీసుకెళ్ళి ఇక్కడికి బ్రౌజర్‌కి ఇచ్చేస్తుంది. తర్వాత లైను ఇది. తర్వాత లైన్ ఏంటి? సమ్. ఈ సమ్ అనేది ఫంక్షన్ కాలింగ్ కాబట్టి సమ్ అనే ఫంక్షన్‌కి సంబంధించిన కోడ్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ సమ్‌కి ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు ఆ సమ్ అనే ఫంక్షన్‌లోని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది అయిపోయాక ఆ అన్ని లైన్స్ అయిపోయాక దాని ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాల్ స్టాక్ నుంచి తీసేస్తుంది. ఈలోపు మనకి సెట్ టైమ్‌ఔట్ ఏదైతే రాసామో 1000 మిల్లీ సెకండ్స్ అయిపోయింది. బ్రౌజర్ టైమర్‌ని సెట్ చేసి, ఆ టైమర్ రన్ అయిపోయిన తర్వాత, ఆ టైమర్ రిలేటెడ్ అయినాక నాకు ఏ యాక్టివిటీ కావాలని చెప్పానిక్కడ ఒక ఫంక్షన్‌ని రాస్తాం ఎప్పుడు. సో, అప్పుడు మనకి ఈ ఫంక్షన్ వచ్చి ఇక్కడ టాస్క్ క్యూలో యాడ్ అవుతుంది. ఇక్కడ నేను ఏ ఫంక్షన్ అయితే ఇది యారో ఫంక్షనా, అనానిమసా, నేమ్‌డా ఏదైనా ఆ ఫంక్షన్ వచ్చి నాకు ఇక్కడికి యాడ్ అవుతుంది టాస్క్ క్యూలో. సో, ఇప్పుడు ఎప్పుడైతే ఇలా యాడ్ అయిందో ఇక్కడ ఈవెంట్ లూప్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్‌ని తీసుకెళ్ళి కాల్ స్టాక్‌లో యాడ్ చేస్తుంది. ఒక ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఈ ఫంక్షన్‌కి. అది కాల్ స్టాక్‌లో యాడ్ అవుతుంది. అప్పుడు జావాస్క్రిప్ట్ ఇంజిన్ దీన్ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్‌పుట్ ఇస్తుంది. సో, ఈవెంట్ లూప్ చేసేది యాక్టివిటీ ఎప్పుడు ఆ టాస్కుల్ని చెక్ చేయడం అన్నమాట. అంటే టాస్క్ క్యూని, మైక్రో టాస్క్ క్యూని, కాల్ స్టాక్‌ని ఈ మూడిటిని కంటిన్యూయస్‌గా మానిటర్ చేస్తుంది ఈవెంట్ లూప్. కాల్ స్టాక్ రన్ అవుతున్నంత సేపు ఇది ఎప్పుడు ఎంప్టీ అవుతుందా అని చూస్తుంది. ఎప్పుడైతే ఎంప్టీ అవుతుందో ఈ 2 క్యూస్‌లో చెక్ చేస్తది. ఈ 2 క్యూస్‌లో ఏది పెండింగ్‌లో ఉంది, దేనికి హై ప్రయారిటీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ కాల్ స్టాక్‌లో పెడుతుంది. ఆ కాల్ స్టాక్‌లో పెట్టాక జావాస్క్రిప్ట్ ఇంజిన్ దాని యొక్క అవుట్‌పుట్ అనేది మనకిస్తుందనమాట. సో, ఇది ప్రాసెస్.